కాసేపట్లో ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. జగన్ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ చిన్నాయపాలెం నుంచి జగన్ యాత్ర ప్రారంభం కానుంది. రాత్రి బస చేసిన చిన్నాయపాలెం నుంచి సీఎం జగన్ కాసేపట్లో బయలుదేరనున్నారు. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపకుంట జంక్షన్ కు చేరుకుంటారు. వేపకుంట జంక్షన్ వద్ద జగన్ భోజన విరామం తీసుకోనున్నారు. అనంతరం గోపాలపట్నం మీదుగా యాత్ర కొనసాగనుంది. ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం మీదుగా మద్దిలపాలెంకు చేరుకుంటారు సీఎం జగన్. వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర ఎంవివి సిటీ ఎండాడకు చేరుకుంటుంది. మరి కాసేపట్లో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ రూట్ మ్యాప్ కి సంబంధించి ఈ రోజు సీఎం జగన్ నిర్వహించే సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, మరికొద్ది సేపట్లోనే ఈ ఏదైతే మేం సిద్ధం యాత్ర బస్సు పినగాడి జంక్షన్కు చేరుకోనుంది. పినగాడి జంక్షన్ నుంచి ఇది రామలక్ష్మీపురం మీదుగా వేపగుంటకు వస్తుంది. వేపగుంట దగ్గర విశ్రాంతి తీసుకున్న అనంతరం గోపాలపట్నం, ఎన్ఏడి మీదుగా ఇటు వెంకోజీపాలెం, అలాగే పార్టీ ఆఫీస్ వద్దకు ఇది చేరుకోనుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు మొత్తం కూడా రోడ్ షోనే ఉండబోతుంది. రోడ్ షో ద్వారానే ఆయన అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి వినతిపత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ ఆయన ముందుకు సాగబోతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏవైతే ఒక పిన్ పాయింట్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగి ప్రజలకు అభివాదం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పినగాడి జంక్షన్తో పాటు వేపగుంట జంక్షన్, అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇటు రైల్వే న్యూ కాలనీతో పాటు వెంకోజీపాలెం, అలాగే హనుమంతవాక జంక్షన్, ఈ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జంక్షన్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు ఆగి ప్రజలకు అభివాదం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన ఈ మేం సిద్ధం యాత్ర ద్వారా ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో కనుక మంచి జరిగి ఉంటే ఓటు వేయండి అంటూ కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు సైతం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు, ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. అయితే ఈరోజు విశాఖ జిల్లాలో ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు వైసీపీ శ్రేణులతో పాటు కార్యకర్తలు, నాయకులు సైతం కూడా పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. అడుగడుగున సైతం కూడా జనాలంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని చూద్దామా అంటూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది ఏదైతే విశాఖ జిల్లాలకు సంబంధించి 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 6 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఆ తరువాత అది ఇక్కడ విశాఖ జిల్లా అయిన తర్వాత విజయనగరం, అలాగే శ్రీకాకుళంలో యాత్ర అనేది కొనసాగనుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ బహిరంగ సభ లేదు కాబట్టి విజయనగరం అలాగే శ్రీకాకుళంలో బహిరంగ సభలు ఉన్నాయి. అయితే నిన్న అనకాపల్లి జిల్లాలో సైతం కూడా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల మీద తీవ్ర విమర్శలు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే అధికార పక్షంలో దాదాపుగా 14 ఏళ్లు ఉన్నటువంటి చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో సమాధానాలు చెప్పాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ 5 కాలాల్లోనే మార్పు తీసుకువచ్చాము, మార్పు జరిగితేనే ఓటేయాలని మేము ప్రచారం చేస్తూ ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే నన్ను తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఓడించిన మిమ్మల్ని నేనేమనాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో సైతం కూడా బహిరంగ సభలో ఏదైతే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ పరిష్కరించే దిశగాతో పాటు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. అంతేకాకుండా 22ని సైతం కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు ఏమి కావాలి, అలాగే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక విశాఖను రాజధానిగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అనేక సంక్షేమ పథకాలు సైతం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కాబట్టి మరింతగా అంటే విశాఖను అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు విజన్ విశాఖ సైతం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే ప్రజలకు ఎటువంటి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీర్చాలి, వాటిల్లో అంటే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టాలనే దాని మీద అయితే ఆయన ఒక కసరత్తు అనేది కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే 22వ తేదీన పార్టీ ఆఫీసు వేదికగా ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి అవన్నీ కూడా అంటే ప్రజలకు అందించవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా మేనిఫెస్టోలో రూపొందించి
నిర్వహించేందుకు ఆయన రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్య కీలక నేతలు, ఉత్తరాంధ్రకు సంబంధించిన ముఖ్య కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడికి సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరితో కూడా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి మేనిఫెస్టోలో రూపొందించవలసిన అంశాలు ఏంటి, ఏవేవి ఉన్నాయి అనేవి కూడా ఆయన మేనిఫెస్టోలో రూపొందించే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటిని చూసుకొని పార్టీ వేదిక సైతం కూడా 1-2 రోజుల్లోనే మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యాత్ర ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే యాత్ర ప్రారంభమైంది కాబట్టి పెద్ద ఎత్తున అయితే ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పార్టీకి సంబంధించి అంటే ఇతర పార్టీలకు సంబంధించి జాయినింగ్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పలు నియోజకవర్గాల్లో జనసేన నాయకులు అలాగే టీడీపీ నేతలు సైతం కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది సీట్లు రానోళ్ళు కానీ ఒక సీటు వచ్చిన నేతల మీద పట్ల కానీ తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వారి జాయినింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళంతా కూడా జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ వ్యవహారం అంతా కూడా ఈరోజు లేదా రేపు కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు పినగాడి జంక్షన్ నుంచి ఇటు పెందుర్తి జంక్షన్, ప్రస్తుతానికి ఈ యాత్ర అనేది పెందుర్తి నియోజకవర్గంలో జరగబోతుంది కాబట్టి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే పినగాడి జంక్షన్ నుంచి ఇటు రామలక్ష్మీపురం నుంచి వేపగుంట వరకు కూడా రూట్ అంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అక్కడికి చేరుకొని ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకైతే సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ యాత్ర ఈ విశాఖ జిల్లాలో ఈరోజు జరగబోతున్న నేపథ్యంలో విశాఖ రాజధానిని ప్రకటించడంతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. దీంతోపాటు ఈ విశాఖ జిల్లాలోనే ఏదైతే యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పెందుర్తి నియోజకవర్గం నుంచి భీమిలి నియోజకవర్గం వరకు కూడా అందరూ అంటే వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు శ్రేణులంతా కూడా ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. జార్జ్, అంటే ఈ రోజు 20వ రోజు బస్సు యాత్రలో భారీ బహిరంగ సభ లేదు కాబట్టి సీఎం జగన్ ఓన్లీ బస్సు యాత్ర మాత్రమే చేస్తారా, లేదంటే స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ రోజు షెడ్యూల్లో? స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్లో ప్రజలు సైతం కూడా తమ యొక్క ఏదైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా కోరేందుకు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. వారి సమస్యలను కూడా వినే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సభ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సభ లేకుండా కేవలం రోడ్ షో ద్వారానే ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జంక్షన్ల వద్ద కూడా ఆగే అవకాశం కనిపిస్తూ ఉంది. నాయకులు సైతం కూడా అక్కడ ఏదైతే ఏర్పాట్లు చేసేవారో అక్కడ నాయకులు ఏర్పాట్లు చేసిన వద్ద కూడా ప్రజల వద్ద ఆగి కొద్దిసేపు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా బహిరంగ సభ లేదు కాబట్టి ఈ 25 కిలోమీటర్ల మేర ఏదైతే ఇప్పుడు ఈ బస్సు యాత్ర ఏదైతే కొనసాగుతుందో ఆ నియోజకవర్గాల వారీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అన్ని చోట్ల సైతం కూడా పిన్ పాయింట్ జంక్షన్లు ఉన్నాయి. అక్కడ ఆగి ప్రజలను ఏమైనా ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయలేదు. థ్యాంక్ యూ జార్జ్.